వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది గత సంవత్సరాల నుంచి? నిజంగానే హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయా? ప్లాట్స్ అమ్ముడుపోవట్లేదా? అసలు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి భాషాబాయ్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. ఆయనతో పాటు మాట్లాడి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఆఫ్టర్ లాంగ్ టైం థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఏంటి అసలుకి 1 year నుంచి మార్కెట్ స్తబ్దతగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క మార్కెట్ కొంత పర్లేదు అనే టైంలోనే మళ్ళీ కొన్ని ప్రచారాల వల్ల మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంది. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అంటే ఏం చెప్తారు? ముందుగా రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే వాస్తవంగా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్తబ్దతగా ఉన్న మాట వాస్తవం. మామూలుగానే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొంత రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దతగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా కొంచెం అప్ అండ్ డౌన్స్లోనే ఉంటుంది అనమాట. మామూలుగా స్తబ్దతగా ఉండడానికి కారణాలు కూడా చెప్పుకుంటే లాస్ట్ 5 years అనేది 2018 నుంచి 2024 వరకు కొంచెం ఇలా వెళ్ళింది. అంటే ఎక్కడో 4,000 రూపాయలు ఉన్న గజము మైసూరు మండలంలో 40,000 రూపాయలు అయింది. అంటే 10 times పెరిగింది. అంటే లాస్ట్ 10 years లేకపోవటం. అంటే 2018-17 మధ్యలో, అంటే 2008 నుంచి 2018 వరకు ఏదైతే రియల్ ఎస్టేట్ లేదో అది ఈ 5 సంవత్సరాల్లో పెరిగిందనమాట. సో దానివల్ల ఏమైందంటే అది ఎంతవరకు పెరిగిందంటే 4,000 నుంచి 45,000 ఈ సంవత్సరంలోనే, ఈ 4-3 సంవత్సరాల్లోనే అయింది. సో దానివల్ల మనకు ఆ పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ పీక్స్లోకి వెళ్ళడం వల్ల కొంత పాకెట్ రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఎకరం 2016లో అట్లా 10 లక్షలు ఉన్నది ఒకసారి 50 లక్షలు అయిపోవటం, 20 లక్షలు ఉన్నది ఒకసారి 60 లక్షలు అయిపోవటం, ఇట్లా చేంజెస్ బాగా వచ్చింది. అంటే మీరు అనేది స్లోగా జరగాల్సిన మార్కెట్ ఒక్కసారిగా రావటం వల్ల ఈ తలనొప్పులు వచ్చాయంటారు. అంతే. అది ఏమైందంటే 2008 నుంచి 2018 వరకు స్తబ్దతగా ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేవి మాయమైపోయిన తర్వాత 2017-18లో ఎప్పుడైతే కేసీఆర్ గారు బాయి తెలుగు వాళ్ళందరం మనం కలిసే ఉండాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చిందో, అట్ ద సేమ్ టైము ఇండియాలో ఉన్నటువంటి పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు ఏవైతే ఉన్నాయో అక్కడ రేట్లు పెరిగిపోవడము, హైదరాబాద్లో రేట్లు తక్కువ ఉండడము. ఎందుకంటే హైదరాబాద్లో రేట్లు తక్కువ ఎందుకు ఉన్నాయంటే 10 సంవత్సరాల నుంచి రేట్లు లేవు కాబట్టి. సో అందువల్లనే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటు వచ్చినాయి. సో మొత్తం ఆంధ్ర రియల్ ఎస్టేట్లో కొంచెం డల్ అవ్వడము. సో కర్ణాటకలో కూడా కొంచెము కర్ణాటక రాజకీయాలు బాగుండకపోవడము. సో ఆ 10 సంవత్సరాలు రేట్లు పెరగకపోవడం వల్ల ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి కూడా అందరూ ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎందుకు అసలు ఈ కన్ఫ్యూజ్ వాతావరణానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ వాతావరణానికి అంటే రకరకాల ఉన్నాయి. మెయిన్ అయితే ఈ రేట్లు పెరగడమే. 100% ఎకరం 100 కోట్లకు తీసుకెళ్ళిపోవటము అది ఆటోమేటిక్ అయింది. ఇంకా తీసిపోవటం ఏముందంటే ఎస్ఎఫ్టీ రేట్లు పెరిగినాయి. అంటే ఇప్పుడున్న బ్యాలెన్స్ అయిందనమాట. ఇప్పుడు అంత కాంపిటేటివ్ ఇది అయిపోయింది. ఢిల్లీకి, బెంగళూరుకి, కలకత్తాకి, చెన్నైకి ఇదే రేట్లు ఉన్నాయి. ఇంకా అంటే ఇట్లా సమానంగా అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చి పీక్ స్టేజ్లో ఉందో ఆగిపోయింది. అట్ ద సేమ్ టైము ఐటీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు ఏదైతే కొనేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ బేస్డ్ అంతా ఇప్పుడు వెస్ట్ జోను ఐటీ ఎంప్లాయీసే నియర్లీ ఒక 12 to 13 lakhs మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో కూడా 1 lakh 1.5 lakh మందికి మెంబర్స్కే ఒక 2 lakhs 1.5 lakh 1 lakh అబోవ్ ఉంటుంది అనమాట శాలరీస్. అంటే మనకు మామూలుగా ఆర్బీఐ సిస్టంలో ఎలా ఉంటుందంటే 50 times ఇస్తారు లోను. అంటే ₹1 కోటి శాలరీ ఉన్న వాళ్ళకి 50 లక్షలు లోన్ ఇస్తారు. సో అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కలుపుకుంటే ఇక్కడ 1,10 లక్షల్లో ఇంతకుముందు వచ్చేది ఫ్లాట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీ గెలిపినా కానీ రాలేని పరిస్థితి. అంటే పీక్స్లోకి వెళ్ళిపోయింది. మీరు అంటున్నారు పీక్స్కి వెళ్ళిపోయిందని. అంటే ఎక్కువ పరిస్థితి. బేసిక్గా మార్కెట్ డల్గా ఉన్నప్పుడే కాస్త రేట్లు కూడా దిగొస్తాయి. కానీ ఈ 1.5 yearలో ఎక్కడ రేట్లు దిగొచ్చినట్టు కనిపించట్లేదు. బేసిక్గా ఏంటంటే తట్టుకోవడం కష్టం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒకసారి వడ్డీలు చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టు కష్టం. కానీ ఎక్కడ ఈ రేట్లు దిగి రావట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అండి? రేట్లు దిగిరావు. కారణం ఏంటంటే తెలుగు వాళ్ళు బాగా తెలియగలవాళ్ళు. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు తినకుండానే ఉంటారు కానీ వాళ్ళ పొలాలను కానీ వాళ్ళ ఇల్లు కానీ అమ్ముకోరు. తక్కువ రేటుకి మాత్రం అమ్మరు. ఈ ప్రపంచం మునిగిపోయినా కానీ
రేట్లు తగ్గించి అమ్మరు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళు కష్టపడి సంపాదించుకునే తరాల నుంచి వచ్చిన ఆస్తులు తక్కువ రేటుకి అమ్మడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏం అవసరం, మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కష్టపడతానని చూస్తారు. మార్నింగ్ లేస్తారంటే ఏదో పని చేసుకొని ఏదో విధంగా కుటుంబాన్ని ముందు తీసుకెళ్లాలనే ఫీల్. అంటే పొలం అమ్మితే వాల్యూ పడిపోద్ది, ఊర్లో మనకు తల దించుకున్నట్లు అయిపోతుంది, ఇల్లు అమ్మితే పరుగు పోతుందనే సెంటిమెంటల్ ప్రాపర్టీ సెంటిమెంటల్స్ మనకు తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే కేవలం మీరు సెంటిమెంట్ గురించే మాట్లాడుతున్నారు కానీ హైదరాబాద్ ఫ్యూచర్లో ఎప్పటికైనా కాస్త ఇలాంటి అప్ అండ్ డౌన్స్ హైదరాబాద్లో చాలాసార్లు చూసాము. మళ్ళీ మార్కెట్ పెరిగిద్ది, సరే వెయిట్ చేసాం కదా, కొంతకాలం వెయిట్ చేసాను ధోరణిలో కూడా చాలా మంది చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మరి దీన్ని ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మామూలుగా ఆ క్వశ్చన్కి. నేను అసలు స్తబ్దతగా ఉన్న కారణం కూడా అదే చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో ల్యాండ్ రేట్లు తగ్గించకపోవడమే. ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది, కోకాపేటలో 100 కోట్లు ఎకరం చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ కోకాపేటలో అక్కడే మళ్ళీ తర్వాత ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి. అంటే కంపేర్ చేసుకుని చెప్పారనమాట. ఇప్పుడు ఆ 100 కోట్లు అవ్వగానే మైసూరం వెళ్ళగానే, అంటే మైసూరంకి కోకాపేటకి దగ్గర 40 కిలోమీటర్లు ఉంది. అక్కడ మినిమం కనీసం ఒక 5 కోట్లు అని చెప్పాలి కదా. కోకాపేట నుంచి కొల్లూరుకి 6-7 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ కనీసం 15 కోట్లు అని చెప్పాలి కదా. ఇట్లా ల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా కంపేర్ చేసుకొని వాళ్ళ ల్యాండ్ రేట్ పెంచారు. ఆ రేట్లో పెట్టి కొని డెవలపరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంత రేటు పెట్టుకొని ఆ విల్లాస్ కట్టినా అపార్ట్మెంట్లు కట్టినా కానీ వర్కౌట్ అవ్వదు. అంటే కొనే కస్టమర్కి పాకెట్ రీచ్ అవ్వదు, అందువల్ల స్టక్ అయింది అనమాట. మెయిన్ రీజన్ అదే. ఈ 100 కోట్లని కంపేర్ చేశారు. అంటే ఇప్పుడు చోటప్పులలో కూడా ఈ 100 కోట్లని కంపేర్ చేసుకుని అక్కడ ఎకరం 3 కోట్లు చెప్తారు చేశారు. సో ఎకరం 3 కోట్లు చెప్తే ల్యాండ్ కాస్ట్ దగ్గర అక్కడ 3 కోట్లు పెట్టి ఎకరం కొంటే 30,000 రూపాయలు గజం అమ్మాలి. మరి గందరగోళానికి కోకాపేట కూడా ఒక కారణం అనుకోవచ్చు. అదే కారణం. అది కాక ఇంతకుముందు ఏమైందంటే కొంచెము ఆ భూము టైంలో 2018, 19, 20 కరోనా రాకముందు ప్రతి ఒక్క ఊర్లో పరుగులు పెట్టింది రియల్ ఎస్టేట్. అంటే ఎక్కడో 10 ఎకరాలు కొందామని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళడము, కొంచెం ప్లాట్లు అమ్ముడిపోతానంటే హడావుడి మొదలైంది. ఇంకా 10 ఎకరాలు కొనాలి, ఒక 20 ఎకరాలు డెవలప్మెంట్ తీసుకోవాలి, ప్రతి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళటం, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళటం, ఒక రియల్ ఎస్టేట్ల దగ్గరికి వెళ్ళటం, ల్యాండ్ లార్డ్ల దగ్గరికి వెళ్ళటము, రైతుల దగ్గరికి వెళ్ళటము, ఇదంతా కదిలించారు అన్నమాట ఒకసారిగా. కదిలించేసరికి కొనేది ఊరు మొత్తం మీద ఒక 10 ఎకరాలే, కదిలించేది మాత్రం ఒక 50 మంది 100 మందిని కదిలిస్తారు. సో రియల్ ఎస్టేట్ దానివల్ల ఏమైందంటే అడిగైతే వస్తారు కదా, నీ ల్యాండ్ ఇంత రేటుకి ఇస్తారా, మీరు ఇంత రేషియోకి ఇస్తారా అని కాదు. ఇలా కదిలించడం వల్ల ఏంటంటే ఒకసారిగా డిమాండ్ అయిపోయింది. డిమాండ్ అయిపోయి ఈరోజు ఒక రేటు, రేపు ఒక రేటు, ఎల్లుండి ఒక రేటు, అట్లా పెరిగి అంతంత కొండంత అయింది. ఒక పాకెట్ రీచ్ అవ్వలేక అయిపోయింది అనమాట. దానివల్ల స్తబ్దత ఉంది. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ సిటీ అంటే దగ్గర జిహెచ్ఎంసీ సిటీ లిమిట్స్లో ఒక 80 లక్షల మంది నివసిస్తారు మామూలుగా. తర్వాత ఈ హెచ్ఎండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఒక 2 కోట్ల మంది నివసిస్తారు. వీళ్ళు ఈ 2 కోట్ల మందికి సంబంధించిందే ఇక్కడ రియల్ ఎస్టేట్. అంటే మళ్ళీ సిటీ, మళ్ళీ హైదరాబాద్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న సిటీలు ఉన్నాయి. అటువైపు విజయవాడ కానివ్వండి, ఇటువైపు మహబూబ్నగర్ కానివ్వండి, కర్నూలు కానీ, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్, హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కానివ్వండి, వీళ్ళందరూ డాక్టర్స్, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీళ్ళ శాలరీస్ ఎట్లున్నాయి, వాళ్ళు శాలరీస్కి ఇక్కడ ల్యాండ్ రేట్ చెప్పే రేట్లకి కుదరట్లేదు. సో అందువల్లనే మనకి స్టక్ అయిపోవటం. అది కాక ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే చెప్పానో హెచ్ఎండి లొకేషన్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఒక 30 కిలోమీటర్ల రేడియస్, ఈ 2 కోట్ల మంది ఉంటారు. 2 కోట్ల మందిలో మినిమము 2 లక్షల రూపాయల శాలరీ తీసుకునేది మహా అయితే ఒక 1,00,000 మంది ఉంటారు. అదే 1,00,000 రూపాయల శాలరీ తీసుకునేది 1,50,000 మంది, 2 లక్షల మంది ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ 30-40 వేలు, ఈ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటో డ్రైవర్లు, ఈ గుమ్మ సూపర్వైజర్స్, ఈ అకౌంటెంట్లే ఉంటారు కదా. వాళ్ళ శాలరీలు ఎంత ఉంటాయి? 30,000, 20,000 ఇట్లే ఉంటాయి. అంటే 30,000, 20,000 అంటే వాళ్ళకు 10 లక్షలు సంపాదించాలంటే ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. 10 లక్షల రూపాయలకి ఎక్కడ ప్లాట్ దొరుకుతుంది? ఇప్పుడు షాదనగర్ వెళ్ళినా దొరకట్లేదు, సంగారెడ్డి వెళ్ళినా దొరకట్లేదు, చోటపల్లి వెళ్ళినా దొరకట్లేదు. 10 లక్షల రూపాయలు ప్లాట్ దొరకట్లేదు. సో మిడిల్ క్లాసు, లో ఇన్కమ్ గ్రూపులు ఎవరైతే ఇట్లా చేతి వర్కర్లు ఉన్నారో, అయితే సూపర్వైజర్స్ ఉన్నారో, వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఒక 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక ప్లాట్ కొనుక్కునే పరిస్థితి లేకపోవడం వల్ల
అంటే మీరు అనేది గోల్డ్ మీదకి వెళ్ళిపోతున్నారు. మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కలగానే మిగిలిపోతుంది. అంటే భవిష్యత్తులో ఇల్లు కొనలేని పరిస్థితికి వచ్చేసినట్టు. అంతే. ఇంకా ఇప్పుడు చోటప్పుల్లో కూడా 20,000 రూపాయలు గజం చెప్తుంటే 200 గజాలు కొనాలంటే 40 లక్షలు అవుతుంది. అంతే కదా. ఎక్కడ షాద్ నగర్లో కూడా 15,000 రూపాయలు మినిమం. ఎక్కడైనా రీసేల్ ప్లాట్లైనా మామూలు ప్లాట్లైనా 15,000 చెప్తున్నారు గజం. 15,000 అంటే 200 గజాలు 100 గజాలు కొన్నా కానీ ఇలా 15 లక్షలు అవుతుంది. ఈ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి? లో ఇన్కమ్ గ్రూప్ శాలరీసే ఎక్కువ హైదరాబాద్. ఇన్కమ్ అయితే పెరగలేదు కానీ ఇన్కమ్ అయితే పెరగలేదు, రేట్లు పెరిగినాయి. సో ఇది గ్రౌండ్ లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు. ఎక్కువ ఉంటారు. ఎలా చూస్తున్నారంటే గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారంగా కొంతమంది చేస్తున్నారు. ఎట్లా అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దీని మీద మీరు ఎలా చూస్తారు? గవర్నమెంట్ ఏం నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. ఆయన వచ్చిన తర్వాత ఒక హైడ్రా తీసుకున్నాడు. అది కూడా తప్పుడు నిర్ణయం కాదు, అది తప్పైన నిర్ణయం కాదు అది. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఎందుకు హైడ్రా పెట్టారు అనేది ఇప్పుడు జనాలు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక సంస్థను పెట్టి, హైడ్రా ప్రత్యేకంగా పెట్టింది కారణం ఏంటంటే చెరువుల్ని కాలువల్ని ప్రక్షాళన చేయడానికి. చెరువుల్ని కాలువల్ని ప్రక్షాళన చేసి, అంటే హైదరాబాద్ సిటీలో 1000 అడుగులు వేసినా 2000 అడుగులు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. కారణం ఏంటంటే భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే ఇక్కడ వర్షం వస్తే రోడ్ల మీద పడిన వాటర్ కాలువల్లోకి వెళ్ళి కాలువల ద్వారా చెరువుల్లోకి వెళ్ళాలి. దగ్గర 130-140 చెప్తాను. అంటే హైడ్రా సంస్థ పెట్టింది దానికోసం. ఎట్లా రోడ్ల మీద నీళ్ళు కాలువలోకి పోవాలి, కాలువలో నీళ్ళు చెరువులో పోవాలి. రోడ్ల పైన పడిన నీళ్ళు రోడ్డు పైన ఉంటున్నాయి, ట్రాఫిక్లు జామ్ అవుతున్నాయి. కాలువల పైన ఏమో జనాలందరూ ఇల్లులు కట్టారు, చెరువులను ఆక్రమించేసరికి ఆ నీళ్ళందరూ రోడ్డు మీద వచ్చినాయి. సో హైడ్రా పెట్టి మెయిన్ కారణం ఏంటంటే భూగర్భ జలాలు పెరగట్లేదు. 2,000 అడుగులు 2,500 అడుగులు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. ఇట్లా ఉంటే హైదరాబాద్ నగరానికే ఫ్యూచర్లో ముప్పు ఉంటుందని చెప్పి హైడ్రా పెట్టాడు. ఈ వాటర్ ఎప్పుడైతే ఈ కాలువలు శుభ్రం చేయటం, చెరువుల్ని ప్రక్షాళన చేసి చెరువుల్లో నీళ్ళు వస్తే వచ్చి భూగర్భ జలాలు 100 అడుగులు 150 అడుగులు వస్తాయన్నమాట. మీకు ఒక్కపేట చూడండి, 100 అడుగులు 150 అడుగులు 200 అడుగుల్లోనే వాటర్ పడతాయి. హైదరాబాద్ సిటీ ఇంతకుముందు అలాగే ఉండేది. సో అందువల్ల హైడ్రా పెట్టారు. అంటే చిన్న రంగనాథ్ గారు ఆ సంస్థ హైడ్రా సంస్థ పెట్టిన కొంత ముందు రోజుల్లో వెడాపడా కొట్టేయడం వల్ల కొంత గందరగోళం నెలకొండి కొన్ని రోజులు ఆగింది తప్పితే హైడ్రా ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కాలువల మీద గట్టిని కొట్టేస్తున్నారు, ఎక్కడైనా రోడ్లు అడ్డం ఉన్నాయి తీసేస్తున్నారు. ఇప్పుడే చెరువులను సుందరీకరణ చేస్తున్నారు, వాటర్ దాంట్లో స్టాగ్నేట్ అవుతాయి, కిందకి వెళ్తాయి. సో హైడ్రా అనేది ఓన్లీ ప్రజలకు ఉపయోగపడేది కానీ రియల్ ఎస్టేట్ దెబ్బతీసేది సంస్థ కాదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది హైడ్రా ఒకటే తప్పితే ఆయన ఏ తప్పు నిర్ణయం కూడా తీసుకోలేదు. ఆల్రెడీ పాకెట్ రీచ్ అవ్వక కొనేదానికి అందుబాటు ధరలో లేక రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. అంతే తప్పితే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆయన చేయాల్సింది ఆల్రెడీ ఆయన ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు 30 ఎకరాల్లో శ్రీశైలం హైవే నుంచి అటువైపు సాగర్ హైవే వరకు కడుతున్నారు కదా. సో అక్కడికే వస్తున్నా. దీనికన్నా ముందు ఇంకో ప్రశ్న ఉంది. సో మీరు దాదాపు సుదీర్ఘ అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. సో మీరు అంటే ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు వాస్తవ పరిస్థితులు ఏంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. మార్కెట్ ఎప్పుడు ఇంకా స్పీడ్ అందుకుంటుంది, ఎప్పుడు మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారండి? అది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇన్ని రోజులు ఇలా అంటే భూమి పీక్స్లో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ల్యాండ్ కొన్నారు, బిల్డర్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి. రియల్ ఎస్టేట్ 2023లో 2024లో కూడా బిల్డర్లు కానివ్వండి, డెవలపర్లు కానివ్వండి అదే పీక్స్లో ఉన్న రేట్లలో ల్యాండ్లు కొన్నారు. కొన్ని అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు అపార్ట్మెంట్లు కడుతున్నారు, విల్లాలు కట్టేవాళ్ళు విల్లాలు కడుతున్నారు, లేఅవుట్లు వేసిన వాళ్ళు లేఅవుట్ వేస్తున్నారు. అంటే పీక్స్ రేట్లో కొన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ కొంటాం, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ల్యాండ్ కొంటాము, అపార్ట్మెంట్లు కట్టడము, ల్యాండ్ కొంటాము, విల్లాస్ కట్టడము, ల్యాండ్ కొంటాము, లేఅవుట్లు వేయటం. ఈ పీక్స్ రేట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పీక్స్ రేట్లో ల్యాండ్లు కొన్ని కడుతున్నవే. ఈ పీక్స్ రేట్లో ల్యాండ్ కొన్ని కడుతున్న ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ పీక్స్ రేట్లోనే అమ్ముడిపోతాయి. అమ్మకపోతే వాళ్ళు
బిల్డర్స్ అనేవాళ్ళు లాస్ అవుతారు. సో అట్ ద సేమ్ టైం ఆ పీక్స్ రేట్ తగ్గాలి అంటే న్యూ ప్రొక్యూర్మెంట్ అవ్వాలి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏదైతే ఒక 2000 కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంటాము పీక్స్ రేట్లో కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి పీక్స్ రేట్లోనే అమ్ముతారు. ఈ లోపల ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆగింది కాబట్టి ఇప్పుడు కొన్ని 1000-1500 కంపెనీలు వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకు? ఈ పీక్స్ రేట్లో కొంటే ఇంకా రేట్లు పెరగవు. ఇప్పుడు పీక్స్ రేట్లో కొన్నోళ్ళే అమ్మలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, కన్స్ట్రక్షన్ టైంకి ఇవ్వలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆపారు అంటే ల్యాండ్లు కొనకుండా ఆపారు. కొనకుండా ఆపడం అంటే ల్యాండ్ రేట్ తగ్గితే అప్పుడు కొంటే ఈ ఎస్ఎఫ్టీ రేట్లు తగ్గించి అమ్మితేనే ఆ రియల్ ఎస్టేట్ జరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి. సో ఆ పాత రేట్లలో కొందామనేసి ఆగుతున్నారు. సో ల్యాండ్ రైతులు కానివ్వండి, ల్యాండ్ కొనుక్కొని అమ్మాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా పాత రేట్లు చెప్తే ఎవరు కొనరు కాబట్టి కొత్త రేట్లు చెప్తామనేసి తగ్గించి ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉంది కాబట్టి తగ్గించి చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా తినటానికి ఉండటానికి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అమ్మరు. ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళే ల్యాండ్ అమ్ముతారు. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ల్యాండ్లు అమ్మే వాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి ఎవరు కూడా తగ్గించి రేట్లు చెప్పట్లేదు, పాత రేట్లే చెప్తున్నారు. అదే 100 కోట్ల కంపారిజన్ ఈ రోజుకి చెప్తున్నారు. మీకు చూడండి మామూలుగా అంటే తెలుగు వాళ్ళు అంటేనే చాలా తెలుగు వాళ్ళు ఉంటారు. మీకు రీజనల్ రింగ్లో వచ్చింది ఒక ప్రైస్ పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒక రోడ్ పెరిగిపోయింది, ఫార్మాసిటీ అని చెప్పి మళ్ళీ వేశారు, ఎయిర్పోర్ట్ అని ఒకటిసారి వేశారు, ఇంకా ఐటీ సిటీ అని ఒకటిసారి వేశారు, మళ్ళీ మెట్రో అంటే ఇట్లా వచ్చిన పేపర్ యాడ్ కల్లా రేటు పెంచుతానే ఉన్నారు తప్పితే అరే మనం ఈరోజు నమ్ముకోకపోతే అమ్మడానికి అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదా, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ల్యాండ్లు అమ్మరు, అమ్మితే పరువు పోయినట్టు ప్రాణం పోయినట్టు చూస్తారు. అందుకని ఇప్పుడున్న డెవలపర్స్ ఆ పీక్స్లో ఉన్న రేట్లు అమ్మి ఇప్పుడు కొనే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ రేట్లలో ల్యాండ్ కొని తక్కువ రేట్లలో కనుక ప్రైజులు పెడితే కానీ అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. తప్పితే అప్పటి వరకు ఇట్లానే ఉంటుంది. ఇంకొక దిగొస్తారు కంపల్సరిగా. ఎందుకంటే అవసరాలు ఉన్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే చదువులు ఉంటాయి, లేకపోతే రకరకాల అవసరాలు రావాలి. సో అంత పెద్ద ల్యాండ్లే పెట్టుకునేంటి, ఇంకా సిటీలోకి వచ్చే మొబైల్ వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ అమ్మాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో అప్పుడు తక్కువ రేట్ అయిన తర్వాత అమ్మితే ఇప్పుడు మేము బిల్డర్స్ డెవలపర్స్ మేమేంటి ఇప్పుడు గజము 20,000 అమ్ముతుందంటే 200 గజాలు 40 లక్షలు ఇప్పుడు ఎవరు కొంటారు అనేది మా ఆలోచన. సార్ బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్లు కొంచెం రేట్లు తగ్గిన తర్వాత ల్యాండ్ కొని లేఅవుట్ వేస్తే అప్పుడు మాకు ప్రాఫిట్స్ కానీ మేము ఇంట్రెస్ట్లు బాగుంటే ప్రాఫిట్లోకి వెళ్తా ఉంటేనే మేము ల్యాండ్ కొంటాం. అప్పుడు దాకా ఇప్పుడు ఆపడమే. ఇప్పుడు ఓవర్ హెడ్స్ అయితే అవుతాం, మరి చేసేది ఏముంది. మిడిల్ క్లాస్ పీపుల్ రేట్లు పెరిగాయని చెప్పి కొనలేదన్నారు. ఒక ఎన్ఆర్ఐలు కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు. సో ఆ మార్కెట్ అని జరుగుతుంది. ఎన్ఆర్ఐలు రిచ్ పీపుల్స్ ఇంతకుముందు ప్లాట్లు కూడా కొనేవాళ్ళు, ఇప్పుడు విల్లాస్ కొంటున్నారు, హైరేజ్ అపార్ట్మెంట్లు కొంటున్నారు. వాళ్ళకు ఇన్కమ్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి మినిమం స్టార్టింగ్ వాళ్ళు 3 lakhs 4 lakhs శాలరీస్ ఉంటాయి. 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకి 20 లక్షలు 30 లక్షలు ₹1 కోటి కూడా నెలకు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విల్లాస్లో పెట్టుకుంటున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి అంటే హైరేజ్ అపార్ట్మెంట్లు ఎక్కడైతే జోన్లో ఏ జోన్లో అయితే కట్టగలుగుతామో అక్కడ ల్యాండ్ కొని హైరేజ్ అపార్ట్మెంట్కి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటున్నారు. అది చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, సంపాదించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాత లేఅవుట్లో రీసేల్ ప్లాట్లు కొంటున్నారు తక్కువ రేట్లకి. తర్వాత కొత్త లేఅవుట్లో కొంచెం మంచి ప్లాట్ ఏదైనా ఉంటే కొంటున్నారు, లేకపోతే కొన్ని రోజులు ఆగుదాం రేట్లు తగ్గుదామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ అనేది అది నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అవి కూడా ఏంటంటే రీసేల్ వాల్యూ కూడా తక్కువ అమ్ముతారు. అదే ఇప్పుడు ఇంకొకటి రియల్ ఎస్టేట్ కొంచెం స్టక్ అవ్వడానికి కూడా కారణం అదే. వాళ్ళు ఎప్పుడో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ 2006లో కడుతున్నప్పుడు 200-300 రూపాయల గజం. కందుకూరు మండలం కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, లేకపోతే తుక్కుగూడ కానివ్వండి, ఈ సరౌండింగ్స్ అందరూ అన్నీ కూడా కొత్తూరు దాకా ఇటువైపు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్ కానివ్వండి. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ అని చెప్పి రామోజీ ఫిలిం మోజులో అటువైపు దగ్గర చోటప్ల వరకు రియల్ ఎస్టేట్ వెళ్ళింది ఆ రోజుల్లో. తర్వాత శంషాబాద్ రియల్ ఎస్టేట్ ఎయిర్పోర్ట్కి ఈ 2 ఫ్యాబ్ సిటీ అని ఇక్కడెక్కడ నడిచింది. ఈ 2 హైవేలు నడిచినాయి. అప్పుడు ఎంత గజం 200-300 అంటే 2002-2003 నుంచి.
200, 300 గజం కొన్నది ఈ రోజు 6,000, 7,000 ఒక 20 సంవత్సరాలు. దీన్ని రేట్లు పెరిగింది ఒక 10 టైమ్స్ 15 టైమ్స్. వాళ్ళకి చాలు 6,000, 7,000 లెక్క. ఆ రోజు 200 కన్నది ఈ రోజున 7,000, 8,000 అమ్మేసుకుంటున్నారు. అది చాలా అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అదే 6,000, 7,000, 8,000 అమ్మే దగ్గర వీళ్ళు 3 కోట్లు ఎకరం చెప్తున్నారు. 3 కోట్లు అమ్మిన దగ్గర 30,000 రూపాయలు, 25,000 రూపాయలు అమ్మాలి. ఆ కంపారిజన్ కూడా ప్రాబ్లం అయింది. దానివల్ల కూడా కొత్త లేవులు రావట్లేదు. అది కూడా ఇంకొక పాయింట్, ఎడాపెడా ఈ డెవలపర్స్ కూడా పెరిగిపోవటం వల్ల కాస్త మార్కెట్ మీద కాస్త ప్రభావం ఉందని చెప్పి గతంలో కొంతమంది ఉండేవాళ్ళు లిమిటెడ్గా. కానీ ఇప్పుడు కొన్ని వందల కంపెనీలు, తీరా చూస్తే మనం ఇంకా లోతుకి వెళ్తే 1000 కంపెనీలు కూడా బయటకు వస్తాయి ఒక హైదరాబాద్ సిటీలో. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే రియల్ ఎస్టేట్ చేయాలి. అలా లేకుండా వేరే ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు చేతులు కాల్చుకొని వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ చేతులు కాల్చుకోతో పాటు కొన్నాళ్ళు కూడా చేతులు కాల్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గర తెలిసి తెలియక కొంతమంది ఏంటి తొందరగా డబ్బులు సంపాదించేయాలి, తొందరగా ప్లాట్లు అమ్మేయాలి అని చెప్పి గబగబా చేసే పనులు ఆ కొన్నాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవి చూసి చాలా మంది భయపడి కొనడానికి కూడా ముందుకు రావట్లేదు. అంటే నిజమా కాదా? అది వాస్తవం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మనీ కలెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ అగ్రిగోల్డ్ కానివ్వండి, అభయ గోల్డ్ అని అక్కడనివ్వండి, మనీ కలెక్షన్ చేసిన కంపెనీలు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి 4 రోజులు వేయటం, ఇట్లా కదా ప్లాట్ అమ్మటం, ఇట్లా కదా ఫ్లాట్ అమ్మటం అని చెప్పి ఏదో దగ్గర ఒక 10 లక్షల అడ్వాన్స్, 20 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అదే ఇప్పుడు ఏమైందంటే ల్యాండ్ అమ్మేవాళ్ళు అక్కడ కోటి ఉంటే 2 కోట్ల రూపాయలు ఎవరైనా ఇస్తానంటే అలా అడ్వాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఆశ. వీళ్ళేంటి ఒక 10 లక్షలు ఇస్తే ఒక 10 కోట్ల ల్యాండ్ చేతికి వస్తుంది, పొజిషన్ ఇస్తున్నారు. ఇక్కడ 10 కోట్ల ల్యాండ్ కాదు, ఇది 5 కోట్ల ల్యాండ్, 10 కోట్ల ల్యాండ్, 10 కోట్ల రూపాయలు వాళ్ళు కొంటున్నారు. ఎవరు? ఈ మనీ కలెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి 5 కోట్ల ల్యాండ్ 10 కోట్లకి అమ్మానని చెప్పేసి వీళ్ళు కొత్త పాత అని చూడకుండా వీళ్ళు ఇచ్చేస్తున్నారు ల్యాండ్ లాట్స్. నాకు డబ్బులు వాళ్ళు 6 నెలలు పెట్టారు, సంవత్సరం అయినా ఇచ్చేస్తారులే అని. వీళ్ళేంటి మనీ కలెక్షన్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్లో అక్కడ బోర్డులు పెట్టడం, మంచి డిజైన్ చేయడం, మనీ కలెక్షన్ చేయడం. కస్టమర్లు ఎలా ఉన్నారంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డరు డిఎస్ఆర్ కానివ్వండి, వంశీరామ్ కానివ్వండి, లేకపోతే మైహూమ్ కానివ్వండి, ఇలాంటి బ్రాండ్ నేమ్ కంపెనీలు ఆ పక్కన వాళ్ళు 6,000కి అమ్ముతుంటే వీళ్ళు 3,000కి ఇస్తానని స్టార్ట్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నారు. కానీ కస్టమర్లకు అదే నేను మొత్తుకొని చెప్తా ఉంటాను ఒక్కోసారి. ఇప్పుడు వాళ్ళ పక్కన 20-30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలు 15,000కి, 6,000కి, 5,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ అమ్ముతుంటే వీళ్ళు 3,000కి అమ్ముతా అంటే వీళ్ళు ఎలా అక్కడ వీళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అక్కడ కట్టారా లేదా, ఏమీ చూడకుండా పాపం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి ఈ విషయం డబ్బులు కూడా తప్పు ఎవరిదంటే 100% కస్టమర్లదే. ఎందుకంటే ఇప్పుడు రూపాయిది ₹10 ఇస్తున్నారంటే దాన్ని చూసుకోవాలి కదా. ఆ కంపెనీ ఏమైనా నిజంగా ఆ పెద్ద కంపెనీలా ఏమన్నా అక్కడ నాకు ప్రాజెక్టులు ఏమన్నా వాళ్ళు పూర్తి చేస్తారా లేదా, ఎన్ని లేఅవుట్లు వేశారు, ఎన్ని బిల్డింగ్లు కట్టారని చూసుకోకుండా పెన్షన్ల డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి మినిమం పెన్షన్లు అంటే వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ లాస్ట్కి వాళ్ళ జీవితంలో ఇక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే డబ్బులతో వాళ్ళు బ్రతకాలి. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇంకా వాళ్ళు రెక్కలు వచ్చి ఎదిగిపోయిన తర్వాత ఆ డబ్బుల్ని కూడా తక్కువ రేటుకి ఇస్తున్నారు, దాంట్లో పెడితే వాడు ఎలా కట్టగలరు? 6,000 దాన్ని 3,000కి ఇస్తే వాళ్ళు ఎలా కట్టగలరు? సో అది కూడా కంపల్సరీగా కస్టమర్లు చూసుకోవాలి. ఫ్రీలాన్స్ వెళ్ళటం అంటే ఫ్రీలాన్స్ ఇట్సుకోవాలి. ఫ్రీలాన్స్కి అర్థం కరెక్ట్గా చెప్తాను, ఎవరైనా కస్టమర్లు దయచేసి వినండి. ఫ్రీలాన్స్ అంటే ఒక పెద్ద కంపెనీ ఏదైనా ప్రెస్టేజ్ కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, లేకపోతే ఎట్లా మైహూమ్ కానివ్వండి, మైహూమ్ వల్ల అంటే అసలు ఫ్రీలాన్స్ వెళ్ళరు. ఏదైనా ఒక 20-30 ప్రాజెక్టులు కట్టి ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు కూడా అప్రూవల్ వచ్చి రేరా నెంబర్లు వచ్చి ఆ ల్యాండ్కి బోర్డు పెడితే అప్పుడు వాళ్ళు కొన్ని ప్లాట్లు 10%, 15% ఫ్లాట్లు అమ్ముతారనమాట. అప్పుడు అవుట్ రేట్కి ఇంకా ఫస్ట్లోనే మొత్తం డబ్బులు కడితే, ఇంకా లోన్కి వెళ్ళకుండా ఫస్ట్లోనే మొత్తం డబ్బులు కడితే, ఫ్లాట్ టోటల్ సేల్ కాస్ట్ కడితే వాళ్ళు ఇస్తారు. దట్స్ కాల్డ్ ఈజ్ ఏ ఫ్రీలాన్స్. అది కూడా మామూలుగా ఇప్పుడు చేయొద్దు అని అంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత రేరా చట్టానికి అందరూ కూడా దాంట్లో ఉంటారు కాబట్టి స్టాంక్ అప్పచెప్పకపోతే రేరా వాళ్ళని శిక్షిస్తుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు కూడా చాలా దగ్గరగా చూసుకుని 5%, 10% అమ్ముతారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మనీ కలెక్షన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 5 కోట్ల ల్యాండ్ 10 కోట్లు కొంటానంటే వాళ్ళు ఎలాగైనా ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 6,000 దాన్ని 3,000కి ఇస్తున్నారు అనగానే కస్టమర్లు పాపం పరుగుల మీద వచ్చి మొత్తం డబ్బులు కట్టి ఎన్ని రోజులైనా కానీ ఆ ల్యాండ్లో
పర్మిషన్లే ఉండవు కదా, పర్మిషన్లు ఉండవు, డెవలప్మెంట్స్ ఉండవు. ఎన్ని రోజులైనా వాడి దగ్గర అంటే అద్దాలు పెట్టి ఒక ఆఫీస్ పెడతారు. అంటే ఆ ఆఫీస్ చూసి సైట్ వస్తుందా? ఎలాగైనా కాఫీ ఇస్తారు, పార్టీ ఇస్తారు, అన్నీ ఇస్తారు, అన్నీ ఇస్తారు, డబ్బులు మొత్తం గడించుకుంటారు. వాళ్ళకి చివరికి తెలుస్తుంది మనం మనీ అయితే కలెక్ట్ చేశాను కానీ అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, అప్రూవల్స్ ఎంత అయినాయి, రేపొద్దున ఇంట్రెస్ట్లు ఎంత అవుతాయి, అసలు ఈ ప్రాజెక్ట్ మొబిలైజేషన్ ఎంత అవుతుంది, దీన్ని ఎట్లా చేయాలి అని ఒకసారి వాళ్ళకు ఇదయ్యేసరికి తలబట్టుకుంటారు వాళ్ళు. అదే ఎక్స్పీరియన్స్ బిల్డర్ అయితే అంత తప్పు చేయరు. 6,000 ఉన్నదని 3,000కి అమ్మడు, 3,000కి అమ్మడు, అట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయరు. సో దానివల్ల కస్టమర్లే జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంత చదువుకొని డిగ్రీలు, పీజీలు, ఒక ఆఫీసర్ రేంజ్లో ఉన్నోళ్ళు కూడా పాపం ప్లాకార్డులు పెట్టుకొని నేను చాలామందిని చూశాను నష్టపోయిన వాళ్ళు. ఇప్పుడు ₹1,00,000 2,00,000 శాలరీ వచ్చిన వాళ్ళు కూడా అదే చదువుకునే వాళ్ళు ఏదో భూమి ఎక్కడ ల్యాండ్ అమ్మాడు, ఇక పంచి కట్టుకొని వచ్చాడు, కట్టారంటే ఎవరూ లేరు. అట్లా ఒక మాట చెప్పారు, పంచి కట్టుకొని లేకపోతే ఎక్కడ ఏదన్నా టాపిక్ పని చేసిన వాళ్ళు ఎవరైనా నుంచి ఉంటారేమంటే అలా ఏం లేరు. అందరూ కూడా ఇంత హైఫోన్లు పట్టుకొని ప్లాకార్డులు పట్టుకుని నుంచుంటే ఎవరు తప్పు? కరెక్ట్ మాట చెప్పారు. అంటే వాళ్ళు చూసుకోవాలి కదా నేను అంటుంది. ఇప్పుడు ఎవరు తప్పు? 6,000 దాన్ని 3,000కి ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు? అసలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఇవాళ రోజున నెట్లో అడిగితే చెప్తున్నది కదా, కన్స్ట్రక్షన్ కాస్ట్ చెప్తుంది, ల్యాండ్ కాస్ట్లు చెప్తున్నాయి. ల్యాండ్ కాస్ట్ ఎంత పడుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా. అటాటోళ్ళు ఎవరు కనిపించారు? పంచి కట్టుకొని ప్లాకార్డులు నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలో చేసి జిఎంలుగా చేసిన వాళ్ళు ప్లాకార్డులు పెట్టుకొని మా డబ్బులు పోయినాయి. మీరైతే ఒక మాట కరెక్ట్ చెప్పారు. అట్లా మేము కూడా ఎంఎన్సీలో చేసే బయటకు వచ్చినాం. వన్స్ రియల్ ఎస్టేట్ లో మోసపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో చాలా మంది, వేల మంది ఉన్నారు. ఎవరికన్నా మళ్ళీ మనీ బ్యాక్ వచ్చినాయా, పూర్తి స్థాయి న్యాయం జరిగిందంటే మీరేమంటారు? నిజంగానే ఉన్నారా? నిజంగానే మనీ బ్యాక్ వచ్చేసాయి, మాకు న్యాయం జరిగిందని చెప్పినోడు ఒక్కడున్నాడా? రియల్ ఎస్టేట్ లో మోసపోయామంటే మటుకు ఇంకా డబ్బులు వెనక్కి రావటం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు ఏమైందంటే ఆఫీసులు కూడా లక్షలు పెట్టి వీళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులతోనే ఆఫీసులు కూడా మెరిపిస్తారు. అవును, ఆఫీస్ మెయింటెనెన్స్కి కార్ అని 2-3 బెంజిల్ కార్లు అని, ఆడీలని, డోర్ వేసేవాడు, తీసేవాడు, ఇక అసలు అంటే ఓవర్ హెడ్లో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇచ్చే డబ్బు అంతా కూడా ఆ ఓవర్ హెడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేక పెద్ద ఆఫీస్ పెట్టడము, డబ్బులు వసూలు చేయడము, ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? ఈ అద్దెలకు పోతుంది, లేకపోతే కారు మెయింటెనెన్స్లకు పోతుంది, కనీసం ల్యాండ్ మీద కానీ పర్మిషన్ల మీద కానీ పడితే దాంట్లోనే ఉంటుంది, ఎక్కడ పోదు. కనీసం ఆ ల్యాండ్ లార్డ్ కూడా టైంకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ కనీసం అగ్రిమెంట్లు కూడా సైన్లు అవ్వు, ఏదో టోకెన్ అడ్వాన్స్లు ఇచ్చేసి ఆ డబ్బులు ఏదో 4-3 సార్లు ఎట్లా ఇస్తారు వచ్చిన. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు కూడా ₹1,00,000 కడతాననే దగ్గర 20 లక్షలు కట్టేసి అప్పుడు ఆలోచిస్తుంటారు. ₹1,00,000 కడతారు, ₹1,00,000 కట్టడానికి ఒప్పుకొని 20 లక్షలు 30 లక్షలు కట్టి ఆపేస్తారు. అక్కడికే వాళ్ళు మినిమం 1 నెల 2 నెలలు 3 నెలలు టైం పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత 20-30 లక్షలు కట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆలోచిస్తారు, ఇది సైట్లో పని అవుతుందా లేదా, ఆడవాడికి డబ్బులు కట్టేసాము. వీళ్ళు ఇస్తే సగం డబ్బులు వాడు అద్దెకే సరిపోతుంటాయి. ఈ కార్లకి, ఈఎంఐలకి, ఈ హడావుడికే ఖర్చు పెడతాడు. ఒకరోజు పైకెత్తుతాడు జెండా. వీళ్ళ డబ్బులతోనే ఆ ఆఫీస్ నడిచిన తప్పితే వీళ్ళ సొంత డబ్బులతో కాదు. ఆ ల్యాండ్ ఓనర్ ఏమని చేస్తాడు? వీళ్ళు జెండా ఇస్తాడు కాబట్టి వాళ్ళు ఇంకోళ్ళు అమ్ముకుంటారు. ఈ మధ్యకాలంలో బాగా ఒక ట్రెండ్ అవుతుందండి. అంటే చాలా మంది ఉద్యోగాలు మానేసేసి, బిజినెస్లు మానేసేసి ఒక సైట్ తీసుకోవటం, దాని డెవలప్మెంట్ తీసుకోవటం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటం, అమ్మేయటం, ఇది మొత్తం అన్ని చోట్ల జరుగుతుంది. గుంటూరు కావచ్చు, విజయవాడ, హైదరాబాద్లో మరీ ఎక్కువ ఉంది. సో 4-5 కలిసి గ్రూప్కి రావడం, కట్టేయటం, వెళ్ళిపోతున్నారు. అంటే క్వాలిటీ విషయంలో, బిల్డింగ్ క్వాలిటీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకా పెద్దగా పట్టించుకోరు వీళ్ళు బేసిక్గా. ఎందుకంటే వాళ్ళకి ఏంటి, సైట్ తీసుకోవాలి, దాన్ని డెవలప్ చేయాలి, బిల్డింగ్ కట్టాలి, అమ్మేయాలి, వెళ్ళిపోవాలి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇలాంటి విషయాల్లో కస్టమర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఊరు పేరు లేని వాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే గ్రూప్ ఏర్పడి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు అన్నట్టు మై హోమ్ కావచ్చు, డిఎస్ఆర్ కావచ్చు, ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీస్. ఇవన్నీ అట్లా కస్టమర్లు జాగ్రత్త అంటే ఒకటే, స్టాండ్ అలోన్లో కట్టిన వాళ్ళు కంపల్సరీగా. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే స్టాండ్ అపార్ట్మెంట్ల గురించి మీరు అంటున్నారు, 4 పార్ట్నర్లు కలిసి ఒక ఫర్మ్ పెట్టి ఒక డెవలప్మెంట్ సైట్ కట్టమంటే నియర్లీ అది చాలా పెద్ద కాస్ట్ ఏం కాదు.
ఒక 2,500 రూపాయలు ఎస్ఎఫ్టీ అంటే ఒక 600 గజాలకు 12,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. 13,000 ఎస్ఎఫ్టీ అంటే నియర్లీ అది 3-4 కోట్లు పని అది అంతే. ఒక విజయవాడ కట్టనే, గుంటూరు కట్టనే, తిరుపతి కట్టనే ఇట్లాంటి చిన్న సిటీలో ఒక 600 గజాలు 800 గజాలు కడతారు. అది అక్కడ ఉన్న రేట్లు బట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరు ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టాలంటే సూపర్వైజర్ కాస్త ఇంజనీరింగ్ ఏదో ఉన్న దాంట్లోనే తీసుకొని మూవ్ చేస్తారు. అది రియల్ ఎస్టేట్ సంబంధం లేకుండా ఆ 100 ఇళ్ళల మధ్యలో ఒక సైట్ తీసుకుంటారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకు కూడా 4 పేరు ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళే అక్కడే కడతా ఉంటారు కాబట్టి కొంచెం పేరు ఉంటుంది కాబట్టి కస్టమర్లు వాళ్ళ చుట్టాలకు సగం అమ్ముతారు, వీళ్ళు కొన్ని ప్లాట్ ఉంచుకుంటారు కాబట్టి కొంచెం పర్లేదు. అది ఎంతవరకు సేఫ్టీ అని నేను అడుగుతున్నా మేము. సేఫ్టీ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే రేరా వచ్చింది కాబట్టి 8 ఫ్లాట్ల కంటే ఎక్కువ ఉన్న 8 ఫ్లాట్ల కంటే ఎక్కువ ఉన్న అపార్ట్మెంట్ ప్రతిదీ ఒకటి కూడా రేరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రేరా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు వచ్చి ఆపుతారు, ఫైన్ వేస్తారు. సో రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాపర్టీ ఏదైనా సరే కస్టమర్లు హ్యాపీగా కొనొచ్చు. కొనుక్కునే ముందు మాత్రం ఆ బిల్డర్లు ఎవరైనా పార్ట్నర్ కంపల్సరీ ఇంతకుముందు ఏదైనా అపార్ట్మెంట్ కట్టినా రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా వీళ్ళు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేసి విడిపోయినా లేదా కంపల్సరీగా నేను చూసుకోవాలి. చూసుకోకుండా రూపాయి 10 లక్షలది 5 లక్షలకి ఇస్తానని కొనుక్కుంటే మాత్రం నీకు ఇబ్బంది పడాల్సిందే. ఈ రోజున ఇప్పుడు హైడ్రా ఇవన్నీ వచ్చిన తర్వాత కస్టమర్లు కూడా చూసుకుంటున్నారు. భాషాబాయ్ గారు, మీరు మీ దగ్గర చాలా కేసెస్ వస్తూ ఉంటాయి, చాలా వరకు మీరు మాట్లాడుతూ ఉంటారు, నేను చాలా సందర్భాల్లో కూడా చూశాను. బేసిక్ ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేపర్స్ ఇస్తారు కొన్ని మనకి. సో అది అసలు నిజంగా అంత మించి లేదు అని చెప్పేస్తారు, ఇవి చాలా వాల్యుబుల్ అని చెప్తారు. ఆ పేపర్స్ రేపొద్దున ఏదైనా ఇష్యూ అయితే దేనికైనా పనికి వస్తాయా? కంపల్సరిగా అప్రూవ్డ్ లేఅవుట్లో నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను మీకు, అప్రూవ్డ్ లేఅవుట్లోనే కొనండి. డిటీసీపీ అప్రూవ్డా, హెచ్ఎండి అప్రూవ్డా, లేకపోతే ఏదైనా అథారిటీ అప్రూవ్ చేసిందా, సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్లే కొనాలి. అప్రూవ్డ్ ప్లాట్లు కొన్నప్పుడు ఏమైందంటే లేఅవుట్ ప్లాన్ అది ఆ ప్రొసీజర్లో ఆ ప్రాసెస్లో కొంటారు వాళ్ళు. అంటే హెచ్ఎండిఏ నామ్స్లో ఆ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లో సహా 1954 నుంచి ఏదైతే ఎస్ఎఫ్ఐ, ఆంధ్రానైతే ఎస్ఎఫ్ఐ అంటాము, ఇక్కడైతే కాసర పహనీలు అంటారు, ఆ 1954 నుంచి రికార్డ్ ఏదైతే ఉందో హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్న ప్రతి ప్రాజెక్టుకి లాంగ్ 1954 నుంచి ఉన్న లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని మధ్యలో సేల్ డీల్ అయితే సేల్ డీల్ తీసుకునే తర్వాతనే మళ్ళీ అక్కడ ల్యాండ్ వాళ్ళు హెచ్ఎండి వాళ్ళు డిపార్ట్మెంట్లుగా అన్ని డిపార్ట్మెంట్లు ఏపీఓ కానీ, పిఓ కానీ, డైరెక్టర్స్ కానీ, కమిషనర్స్ కానీ వీళ్ళందరూ ల్యాండ్ చూస్తారు, డాక్యుమెంట్లు చూస్తారు. తర్వాత ఏవైనా గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఆ లేఅవుట్లో మిక్స్ అయిందా లేదా చూస్తారు. లేకపోతే వర్క్ బోర్డు ఏమైనా పక్కన ఉంటే వాళ్ళ నుంచి ఎన్ఓసీలు తెచ్చుకోమంటే చూస్తారు. రకరకాల ల్యాండ్ ఏదన్నా డౌట్ వచ్చిందంటే వాళ్ళ నుంచి ఎన్ఓసీ తీసుకున్నామంటారు. మధ్యలో ఏమన్నా కాలువలు పోతుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీలు తీసుకున్నామంటారు. ఇవంతా ప్యూర్ చేస్తారనమాట. ప్యూర్ చేసిన తర్వాత ఆ సెట్ ఇస్తారు, అప్రూవ్డ్ కాపీ, ప్రొసీడింగ్స్, రేరా అన్నీ ఇచ్చేస్తారు. మనం అందుకని అప్రూవ్డ్ ప్లాట్కి అయితే ఇవన్నీ డాక్యుమెంట్లు ఉంటాయి. అన్అప్రూవ్డ్ ప్లాట్లు కొంటే మాత్రం కంపల్సరీగా 90% అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద సర్వే నెంబర్లు ఉంటాయి. ఒక 50 ఎకరాలకు ఒక సర్వే నెంబర్ ఉంటుంది, 20 ఎకరాల్లో లేఅవుట్ వేస్తాడు. అది అవి ఇవి కానీ మ్యాచ్ అవుతున్నాయా లేదు చూసుకొని, అంటే హెచ్ఎండిఏ లాంటి వేసినటువంటి అప్రూవ్డ్ లేఅవుట్ వేసిందంటే కరెక్ట్గా మార్కింగ్ చేసి దాంట్లో ఫిక్స్ చేస్తారు లేఅవుట్. లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్లో మాత్రం అది ఫిక్సింగ్ అవ్వదు, వాళ్ళు దున్నేస్తారు, తర్వాత ఇబ్బంది అవుతుంది. సో ఆ పేపర్లో హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నది పేపర్లు ఇస్తే మాత్రం నమ్మొచ్చు, మిగతా పేపర్లు ఇస్తే మాత్రం అది ఎప్పటికైనా మీకు ఇబ్బంది. ఏంటి హైదరాబాద్లో అపార్ట్మెంట్ చాలా వరకు ఖాళీ ఉన్నాయంటున్నారు, నిజంగానే జరుగుతుంది ప్రచారమా? ప్రచారం ఏం లేదు. యాక్చువల్లీ చాలామంది నేను ఒక బిల్డర్గా చెప్తున్నా. అంటే నేను సేల్స్ ప్లాట్ సెల్లింగ్ నుంచి వచ్చాను, ఫ్లాట్ సెల్ చేసి వచ్చిన, మేము మళ్ళీ అపార్ట్మెంట్ కట్టాను, నేను లేఅవుట్లు వేసాను. అంటే ఒక ప్రోడక్ట్ ఒక హైరేజ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తయారవ్వాలి అంటే మైహోమ్ కానివ్వండి, అప్పన్న కానివ్వండి, వంశీరావు కానివ్వండి, డిఎస్ఆర్ కానివ్వండి, ఇలాంటి పెద్ద ఎక్స్పీరియన్స్ సంస్థలు ఏదైతే పెద్ద పెద్ద ఉన్నాయో వాళ్ళకు ఒక ఫ్లాట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. 3 years రాసి చూసుకోవాలంటే సంవత్సరాలకి. ఏది వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి బ్యాంకులు సపోర్ట్ చేసిన డబ్బు ఉంటుంది, కస్టమర్లు ఎవరు కొనకపోయినా వాళ్ళు కట్టేస్తారు. వాళ్ళకు 2 years నుంచి 3 years మినిమం 40 floors, 30 floors, 15 floors మినిమం దాన్ని బట్టి 2 years నుంచి 3 years వరకు టైం పడుతుంది. ఓకే.
ఎక్కువ ఫ్లాట్లు ఉన్నదాన్ని కొంచెం నాకు అలా చెప్తే నాకు కరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ఫ్లాట్ కన్స్ట్రక్ట్ చేయడానికి 3 సంవత్సరాలు పడతా ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు ఆ ఫ్లాట్ అలాగే ఖాళీగానే ఉంటుంది. మరి ఒక స్ట్రక్చర్లు వేసిన తర్వాత ఫినిషింగ్లో 6 నెలలు 7 నెలలు చేస్తూ ఉంటారు. టైల్స్ వేయటం కానివ్వండి, పెయింట్లు వేయటం కానివ్వండి, ఫిక్సింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఎక్కువ ఫ్లాట్లు వేస్తే అట్లా ఏమి ఉండదు. మీకు గోద్రేజాలు కట్టినా, ప్రెషర్జాలు కట్టినా ప్రొడక్ట్ అనేది ఎక్కువ రోజులు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫ్లాట్లు అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అంతే. ఎక్కువ ఫ్లాట్లు ఇప్పుడు మేము వెళ్ళేసుకుంటాము, ఒక ల్యాండ్ తీసుకుంటాము. ఆ ల్యాండ్ తీసుకొని కింద కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి మాకు ఓవర్ హెడ్స్ ఎట్లా ఉంటాయంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టాలి, ఆఫీస్ మెయింటెనెన్స్, అకౌంట్స్, స్టాఫ్, కార్లు, వ్యవహారం అంతా ఓవర్ హెడ్స్ ఉంటుంది. మేము ఎందుకు మార్కెట్లో అసలు ఎక్కడెక్కడ ఎంత ఎన్ని ఫ్లాట్లు కొంటాం మేము కూడా డేటా తీసుకొని స్టార్ట్ చేస్తాం. సో అంత ఎక్కువ ఫ్లాట్లే ఉండవు. ఇప్పుడు మామూలుగా ఈ 3-4 సంవత్సరాల కన్స్ట్రక్షన్ పీరియడ్లో మీకు ఎక్కువ కనిపిస్తాయి అంతే. బిల్డర్గా అక్కడ మీకు ఎందుకు ఇప్పుడు ఎక్కువ మేము ఎందుకు కట్టేసి ఇప్పుడు ఈరోజు డబ్బు కూడా ప్రైవేట్ ఫైనాన్స్లో డబ్బు దొరకట్లేదు, బ్యాంకులు కూడా డబ్బు లేవు. బ్యాంక్ ఏంటి పెద్ద కంపెనీలకే రెప్యుటేషన్ కంపెనీలకే లోన్లు ఇస్తారు, వాళ్ళు కూడా చూస్తారు కదా. అదే ఎక్కువ అనేది అని నేను దానికి ఒప్పుకోను, కానీ ఎక్కువ ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఖాళీగా ఉన్నాయి. చూపించండి ఎక్కడైనా పోదాం, ఏదైనా అపార్ట్మెంట్ కట్టేసి దాంట్లో ఏమైనా క్లీన్ చేసుకుంటూ కూర్చున్న ఒక ఫ్లాట్ చూపించండి. ఉంటే ఒక 10%. ఇప్పుడు మీకు కొత్త మీరు అడగండి వెళ్ళి ఇప్పుడు మైహం విహంగా కానీ ఇవన్నీ కడుతున్నారు, కొన్ని పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు. అపర్ణ జనవన్ కానివ్వండి, పెయింట్లు వేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 1 year క్రితమే దాంట్లో ప్లాట్లన్నీ అమ్ముడిపోయినాయి. మీ ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లో పెయింట్ వేసి అందరు దిగిపోయిన అపార్ట్మెంట్లో ఏ అపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయో చూపించండి. అట్లే ఉండదు. అంటే ప్రొడక్ట్ తయారవుతున్న టైము 3 years. ఈ నాలెడ్జ్ లేకుండా కొంచెం ప్రచారాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఎక్కువ ఉంటే తక్కువ అమ్ముతారు. ఇది కూడా బ్యాంక్ వడ్డీలు కట్టుకుంటా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏంది బిల్డర్. సోషల్ మీడియాలో కూడా రియల్ ఎస్టేట్ వచ్చేసింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కాస్త మార్కెట్ మీద కూడా చూపిస్తుంది. అరకొర నాలెడ్జీలతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. లేదు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి అత్యుత్సాహంతో ఇంకా 4 ఎక్కువ మాటలు చేయడం కూడా ఇది చూసే జనాలు ప్రతి ఒక్కరు ఫోన్ ఉంటుంది కాబట్టి అదే నిజం అనుకుని కూడా చాలా మంది ఇది అవుతుంది. అసలు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా అనేది కంపల్సరీగా అవసరం మనిషికి. ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఇన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నానని ఎవరో ఒక సోషల్ మీడియా నుంచి ఒక పర్సన్ చెప్తా ఉంటాడు. అతను నెలకు ఎన్ని ఫ్లాట్లు అమ్ముతున్నాడు, సంవత్సరానికి ఎన్ని ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఇప్పుడు నేనున్నా అన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని నేను చెప్పేస్తాను. మీరు నన్ను ఏ కంపెనీలో చూసి నేను ఎన్ని ఫ్లాట్లు అమ్ముతున్నా, ఎన్ని ఫ్లాట్ల మీద నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అనేదాన్ని మనం కంపేర్ చేయాల్సిందే. ఎవరో ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా ఉండిన పర్సన్ మార్కెట్లో అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాడు. అతను ఎన్ని ఫ్లాట్లు అమ్ముతాడు నిజంగా? వాస్తవంగా అతను రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయా, లేకపోతే పనిచేస్తున్నటువంటి ఏదైనా కంపెనీకి జిఎమ్మా, లేకపోతే మేనేజింగ్ డైరెక్టరా చూసి మనం నమ్మాలి. ఇప్పుడు ఏదో పాతకాలంలో ఎప్పుడో జీపీఆర్ లేఅవుట్లోనో అక్కడో లేట్ చేసి ఇంకా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయకుండా ఊహలకు అందినట్టుగా చెప్పడం అంటే మాత్రం వాళ్ళని నమ్మొద్దు. ఇది ఇల్లు అనేది ఆశల ఇదనమాట. ఇప్పుడు ఎంతోమందికి ఒక కోరిక, కలల సౌధం ఇల్లు అనేది. కరోనా తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది. ఇల్లు అనేది కలల సౌధం. అది ప్రతి మనిషి ఒక సెంటిమెంట్. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇల్లు ఉంటుంది, వాళ్ళ అత్తగారు ఇచ్చిన ఇల్లు ఉంటుంది. కానీ వీళ్ళ సంపాదనతో వీళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఇల్లు కొనుక్కునే దాని మీద సోషల్ మీడియాలో ప్రచారాలు అనేవి తెలుసుకోకుండా ప్రచారాలు చేయాలి. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని అపార్ట్మెంట్లు కట్టారు, ఎంక్వైరీ చేసి ఇన్ని అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు, ఏం డేటా, ఆయన ఏ కంపెనీ నుంచి జిఎం ఉన్నాడు, ఏ కంపెనీలో ఎక్కడ ఆఫీస్ ఉన్నది వాళ్ళకి, ఇవన్నీ వాళ్ళు చూస్తే ఖాళీ అంటున్నారు. ప్రొడక్ట్ అసలు ఎన్ని రోజులు పడుతుంది? మైమాన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇన్ని రోజులు అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేసే అవుతుంది, ఎన్ని రోజులు స్లాబ్ వేస్తారు. మామూలు దాంట్లో అయితే ఇన్ని రోజులు స్లాబ్ వేస్తారు, ఇన్ని రోజులకి ఒక ప్రొడక్ట్ రెడీ అవుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు. అది ప్రొడక్ట్ రెడీ అయ్యే టైం, అది టైంలో ఖాళీగానే ఉంటాయి. మరి
ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ 1000 ఫ్లాట్లు 2000 ఫ్లాట్లు ఉన్నాయి. మరి అందరు దిగిన తర్వాత సంవత్సరం పాటు ఖాళీగా ఉన్న ఫ్లాట్ ఏదన్నా చూపించమనండి. మామూలుగా ల్యాండ్ లార్డ్ షేరు వాళ్ళు ఉంటాయి ఖాళీగా. ఎందుకు ఉంటాయంటే రేటు పెరిగినా కొద్దిగా అమ్ముకుందామని అని చెప్పి వాళ్ళు ఖాళీ పెట్టుకుంటారు. అదే లైవ్ రేట్లో అమ్మితే వాళ్ళకి ఖాళీ కూడా ఉండవు, అంతే కదా. సో అందువల్ల ఏంటంటే ఖాళీ అనే దాన్ని ఖాళీకి పెట్టి ఎవరో డీల్ కట్టుకుంటారు. కాదు భాషాబాయ్ గారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సరే ఒక 20% కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండొచ్చు. సో మీలాంటి ఎక్స్పర్ట్స్ మళ్ళీ అది ఖాళీగా ఉంటే దాన్ని మళ్ళీ పెయింటింగ్ చేయడానికి బూజులు కొట్టుకోవడానికి మనుషులు పెట్టుకోవాలా, అంతేనా? 4 మందికి శాలరీ ఇవ్వాలిగా. అందుకని ఏ బిల్డరు అంత తెలివి తక్కువగా కట్టాడు. ప్రతి ఒక్కటి బిల్డర్. రియల్ ఎస్టేట్ కంపెనీలో జనరల్ మేనేజర్లు రకరకాల పోస్టులు అని చెప్పి చాలా మంది అసలుకి ఇంకా అరచేతిలో వైకుంఠం చూపించి చాలా చెప్తారు ఆ ప్లాట్ అమ్మేయడానికి ఏదో ఒకటి చేస్తారు. నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో, అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు అందరూ ఎవరైనా సరే, మీరు చెప్పిన ప్లేస్లో కొనుక్కోరు. ఎవరు? మేము ఎందుకు కొనం? మేము హ్యాపీగా మీరు ఒక వెంచర్ వేసారు. కాదు సార్, నేను క్లియర్గా చెప్తున్నాను. ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్ మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, ఓకే. మీ బంధువులకు అందరూ చెప్తారు కానీ నిజంగానే అంత డెవలప్మెంట్ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయనుకుంటే మరి మీరు ఎందుకు కొనరు అక్కడ? అట్లే ఉండదు. యాక్చువల్లీ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో నేను మిమ్మల్ని సెటిల్ అవ్వాలి అనుకున్న పర్సన్ కూడా డబ్బులు వస్తున్నాయి కదా, మరి మీరు కూడా అరచేతిలో వైకుంఠాలు చూపించిన వాళ్ళు మార్కెట్లో తక్కువ రోజులు ఉంటారు. కాదు సార్, మీరు కూడా అక్కడ కొనుక్కుంటే మీకు మంచి మనీ వస్తుంది కదా. ఇప్పుడు మేము వేసి లేఅవుట్ లో మాకు ప్లాట్లు ఉంటాయి కంపల్సరీగా. యాక్చువల్లీ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ పోయింది, ఫ్రీలాన్సర్ అనేది పోయింది ఆల్రెడీ. ఫ్రీలాన్సర్లతో మార్కెటింగ్ చేస్తున్నటువంటి రోజులు దగ్గర పోయాయి. ఇంక ఎంప్లాయీస్ని పెట్టుకుని రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మించుకోవాలి, ఫ్లాట్లు అమ్మించుకోవాలి. ఆ రోజుల్లో ఏమైందంటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, సిటీ అవుట్స్కట్స్లో లేఅవుట్లో అమ్మాలి అంటే ఫ్రీలాన్సర్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 2006లో కట్టారు. ప్రతిపాదనలు ఎప్పుడు వచ్చినాయి? 2002లోనో 2099లోనో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వచ్చింది. ఎయిర్పోర్ట్ వస్తుంది కొనండి అని చెప్పి కొనిపించారు. ఆ చేతిలో వైకుంఠాలు ఏమి ఉండవు. హైదరాబాద్ అనే పెద్ద సిటీకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కొనండి. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఏజెంట్లు ఫ్రీలాన్సర్స్ ఉంటారు మామూలుగా. వాళ్ళు జిఎంలనో ఏజిఎంలనో ఫ్రీలాన్సింగ్లో ఉంటారు మామూలుగా. అదే ఇప్పుడు ఆ రోజుల్లో ఏజెంట్గా చేసిన వాళ్ళు ఇవాళ రోజున పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఆ శ్రీమిత్రాలు చేసిన వాళ్ళు కానివ్వండి, జీపీఆర్లో అంటే పీర్లెస్ అనేది ఫస్ట్ మనీ కనెక్షన్ కంపెనీ ఉండేది. అది పోగానే దాన్ని జీపీఆర్ పునారావు గారు కానివ్వండి, మాదాల సుధాకర్ గారు కానివ్వండి, ఇట్లాంటి కంపెనీలు పెట్టారు. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే శ్రీమిత్ర, దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే ప్రకృతి, దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఏదైతే కొన్ని రోజులు ఉండాలి, ఇదే ప్రొఫెషనల్గా మనం చేసుకోవాలనుకున్న వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించరు. అరచేతిలో వైకుంఠం లాంటి అనేది చూపించారు అంటే కంపల్సరీగా కస్టమర్కి జ్ఞానం ఉంటుంది. అరే నేను రాత్రి బొగలు నా భార్య పిల్లలు కోసం నేను కష్టపడ్డ డబ్బు ఈయన అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు అని చెప్పి కనీసం వాళ్ళకన్నా జ్ఞానం ఉంటుంది. లేకుండా ఎక్కడెక్కడో కొన్న ప్లాట్లు భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ చెడిపోదు. అరచేతిలో వైకుంఠాలు చూపడం అనేది ఒక 1% 2% ఉంటుంది తప్పితే అవ్వలేదా వాస్తవంగా? ఔటర్ రింగ్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, గజం 100 రూపాయలు 150 రూపాయలు కొనండి అంటే అదే కొన్నారు కాబట్టి అన్ని 100 లేఅవుట్లు ఉన్నాయి. సో మహేశ్వరం మండలంలో, కందుకూరు మండలంలో ఇట్లా మా రామోజీ ఫిలిం సిటీ ఇంటర్నేషనల్ సిటీ అది ఇది అని చెప్పేసి రామోజీ ఫిలిమ్స్ 2000 ఎకరాల్లో అది ఇది అని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీ పక్కన 150 రూపాయలకి 100 రూపాయలు కొన్నారు కదా. ఇప్పుడు అదే ప్లాట్లు 7,000 రూపాయలకి 8,000 రూపాయలకి 10,000 రూపాయలకి అమ్ముతున్నారు కదా. అంటే కరెక్ట్గా ఒక 20-15 సంవత్సరాల్లో 100 రూపాయలు గజం 150 రూపాయల గజంగా ఉన్నది. ఇప్పుడు చూడండి ఎంత అయింది, 10,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు కదా. ఇంకా అరచేతిలో వైకుంఠం ఏముంది అక్కడ? అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఫార్మర్ సిటీ అని కొన్నారు. ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే గోలగా దగ్గర ఒక 700 లేఅవుట్లు వచ్చినాయి. అప్పుడు కొన్నది గజం ఎంత? 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,500 రూపాయలు. లాస్ట్ 2017లో కూడా 7,000 రూపాయలు కొన్నారు. ఈ రోజున 30,000 రూపాయలు, 18,000, 20,000 రూపాయలు అంటున్నారు కదా. సో అట్లనే ఉండదు. ఎవరైనా మన తెలుగు వాళ్ళు అంత తేలిక అబద్ధం ఆడరు. ఏదో ప్లాట్ అమ్ముతుంది, ఒక 50,000 రూపాయల కమిషన్ వస్తుంది, దాని మీద అబద్ధం ఆడి దాన్ని పరువు తీసుకోరు. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి అరచేతిలో వైకుంఠమే అంత తప్పుగా చూపించరు.
అది వీళ్ళు చూపించిన కస్టమర్లు నమ్మరు కదా. Yes, yes. సో అందువల్ల అట్లా ఏమి ఉండదు, వాళ్ళు కూడా కొనుక్కుంటారు. వాస్తవంగా భూమి హైదరాబాద్ లాంటి డెవలప్ అవుతున్న సిటీస్లో కంపల్సరీగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మంచి పని. సో ప్రజెంట్ డెవలపర్స్ అందుకని అదే చెప్తున్నాను మీకు, హైదరాబాద్లో జరిగినాయి చూపిస్తాను చూడండి. జరగవేమో అనుకున్నాయి జరిగి చూపిస్తాను చూడండి. 11 కిలోమీటర్లు పివి నరసింహ ఫ్లైఓవర్ వస్తుంది అన్నారు. అది అరచేతిలో వైకుంఠం కంటే ఇంకా చూపించినట్టు లెక్క. అది అంత ఫ్లైఓవర్ ఎట్లా వస్తుంది, అన్ని డబ్బులు ఎక్కడే అది ఇది అన్నారు, కట్టి చూపించారు కదా. 2000 ఎకరాలు 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్లు అన్నారు. అసలు మనిషి అరచేతిలో వైకుంఠం కంటే ఇంకేదో చూపించినట్టు ఉంది అది. కానీ 5000 ఎకరాల్లో వచ్చింది ఎయిర్పోర్ట్ కట్టారు కదా. 30,000 ఎకరాల్లో 18,000 ఎకరాల్లో 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ అన్నారు. నిజంగా ఇప్పుడు రేవంత్ అన్న 18,000 ఎకరాలు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ పొక్కి చేసింది. రేవంత్ అన్న వచ్చేసి దాన్ని 30,000 ఎకరాలుగా ఇంకా 58 విలేజెస్కి దాన్ని పెంచాడు. జరిగింది కదా. అంటే వాస్తవంగా ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు అదొక పెద్ద ప్రాజెక్ట్ అసలు. ఔటర్ రింగ్ రోడ్డు అని చెప్పేసి ఒక 10 సంవత్సరాలు మోత మోగించారు. నిజంగా ఆయన అయిందిగా. హైదరాబాద్ లాంటి సిటీలో నిజంగా ఏ వైకుంఠం చూపించే అవసరం లేదు. ఇది డెవలప్ దానికంతకే ఆటో స్టార్ట్ అది. జనాలు పనిచేస్తూ ఉంటారు, డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి. కంపల్సరీగా అవన్నీ కూడా మనకున్న జ్ఞానంతో మనం నమ్మడమే. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్ కొడితే మనం వెళ్ళి చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చి రాగానే కస్టమర్ వెంటనే మనం ఏంటి అసలు ఈయనేం చదువుకున్నాడు, ఈయనేం కంపెనీ, ఈయన ఎక్స్పీరియన్స్ అనేసి మన గురించి కొడితే ల్యాప్టాప్లో వస్తుంది. ఆ కంపెనీ ఏంటి, ఆ లేఅవుట్ అప్రూవల్ ఏంటి అన్నీ కొట్టుస్తున్నాయి. మనకి ఈసీ వస్తుంది. ల్యాండ్ గురించి చెప్పుకోవాలంటే ఈరోజు భూభారతి అని ధరణి నేను ఉన్నాయి. ఇక్కడ మోసపోవడానికి ఏమి ఉండదు. సో చుక్కలు చూపించినా అరచేతిలో వైకుంఠం చూపించినా మనకున్న జ్ఞానంతో మనం చూసే విధానం ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీస్లో కంపల్సరీగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాం. ప్రస్తుతం డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనొచ్చా? ఇది రైట్ టైం అయినా కొనుక్కోవడానికి? దీంట్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. బిల్డర్లు సంతోషంగా ఉన్నారా, డెవలపర్ సంతోషంగా ఉన్నారా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుక్కుంటే మంచిదా కాదని రెండో క్వశ్చన్. ముందు బిల్డర్లు సంతోషంగా ఉన్నారా లేదా అని దీని మీద నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. బిల్డర్లు సంతోషంగా ఉన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండర్ కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ ఒక బిల్డరు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడంటే మినిమం ఒక 20-25% చేతిలో డబ్బులు పెట్టుకొని కన్స్ట్రక్షన్ కాస్ట్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేస్తారు. మామూలుగా కస్టమర్లు కూడా వినాలి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బిల్డరు 25% చేతిలో జేబులో డబ్బులు పెట్టుకొని ఒక ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ తీసుకొని పర్మిషన్ తెచ్చుకొని రేరాలు తెచ్చుకొని ఒక సప్లయర్స్ ఏదైతే స్టీలు సిమెంటు రకరకాల ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అతనుకున్న గుడ్ విల్ మీద తెచ్చుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫ్లాట్ కొనడానికి కస్టమర్ వస్తాడు. ఫ్లాట్ కొనే కస్టమర్లతో లోన్స్ అమ్మి వాళ్ళ డబ్బులు కూడా లోన్స్ తీసుకొని ఇట్లా ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఒక బిల్డర్ ఏదైనా పెద్ద కంపెనీ అయినా సరే, ఎంత పెద్ద కంపెనీ మైహోమ్ కానివ్వండి, లేకపోతే ఈ పెద్ద కంపెనీలు ఏదైనా గోద్రేజ్ కానివ్వండి, ప్రెస్టేజ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకు 25% జేబులో అమౌంట్ పెట్టుకుంటారు. ఒక డెవలప్మెంట్ 50% 40% ల్యాండ్ తీసుకుంటారు. ఈ డబ్బుల్ని ఈ 25% దాంట్లోనే ఈ 25% అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద అప్రూవల్ తీసుకొస్తారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, స్లాబ్లు వేస్తారు. ఈ లోపల కస్టమర్లు వచ్చి అండర్ కన్స్ట్రక్షన్లోనే కొనుక్కుంటారు. ఇది మంచి ప్లేస్ కాబట్టి మాకు ఆఫీసుల దగ్గర ఉంది, ఇల్లుకి దగ్గర ఉంది, ఈ లొకేషన్ బాగుందని చెప్పేసి కస్టమర్లు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఆ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే కొంత అడ్వాన్సులు కొంత వస్తాయి. ఆ బ్యాంకులు కొన్ని పార్ట్ వైజ్గా రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేస్తున్నటువంటి దాంట్లో కొంత సప్లయర్స్ కూడా దానికి ఏదైతే డెవలపర్ ఉన్నారో అతను గుడ్ విల్ని బట్టి వాళ్ళు కూడా అప్పు మెటీరియల్ ఇస్తుంటారు. దీన్ని బట్టి ఇట్లా అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారు. ఇలా చేస్తారు బిల్డర్ అనే వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే కస్టమర్లు బిల్డర్స్ ఏంటంటే 25% పెట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏమవుతుంది, కస్టమర్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొనుక్కొని రావడానికి ఎక్కువ
రేట్లు అవడంతో వీళ్ళైతే 25% పెట్టుకున్నారు. ల్యాండ్ డెవలప్మెంట్కి వచ్చింది. సప్లయర్ దగ్గర ఉన్న కొంత సప్లయర్ సపోర్ట్ చేస్తాడు. అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోతే సప్లయర్కి వీళ్ళు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ పైకి కడితే ఇంకో ఫ్లాట్ కొనడానికి కస్టమర్ ప్రాజెక్టు ప్రోగ్రెస్ ఉంటేనే బ్యాంకర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే రిలీజ్ చేయడు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే కస్టమర్ పాకెట్ రీచ్ అవ్వట్లేదు. కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ముందుకు ఉన్నారు. సో బిల్డర్ 25% అయిపోయింది. గుడ్ విల్కి వచ్చే మెటీరియల్ మళ్ళీ డబ్బులు ఇస్తుంటేనే మళ్ళీ మెటీరియల్ పంపిస్తారు వాళ్ళు. కస్టమర్లు ఏమో సగం సగం కొన్నారు. ఇప్పుడు ఇది ఎట్లా లాగాలా అని చెప్పేసి చూస్తున్నట్టు పరిస్థితి చాలామంది బిల్డర్స్ దగ్గర ఉన్నది. సో వాళ్ళేమో వదిలేసి పారిపోరు, వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి. కస్టమర్లు సప్లైస్ అమౌంట్ కూడా ఉంటుంది. సగం సగం ఏదైతే ముందుకు ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ కూడా ఉంటారు. కాకపోతే ఒక 6 నెలలు 8 నెలలు ప్రాజెక్ట్ లేట్ అవుతుంది. కానీ కొంచెం కష్టతరంగా ఇప్పుడు యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది చెప్తున్నాను నేను. అదే ఇది జాయింట్ వీల్ లాంటిది. ప్రతి ఒక్కడ బిల్డర్ లైఫ్ కూడా జాయింట్ వీల్ లాగే ఉంటుంది. పైకి వచ్చినప్పుడు ఆనందంగా కనిపిస్తుంది, ప్రపంచం అంతా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డౌన్ అయిందో మన కాళ్ళు మనకు కనిపిస్తుంది. అట్లనే బిల్డర్ల లైఫ్ కూడా ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాలు బాగానే ఉన్నారు, ఇప్పుడు పీక్స్లోకి వెళ్ళింది. ప్రాజెక్టులు ఏమో ఇట్లా పైకి వెళ్తున్నాయి. ఈ ఏదైతే బాగా పీక్స్లోకి వెళ్ళడం రేట్లు, కొంచెం స్తబ్దతగా మార్కెట్ వెళ్ళడము, కొంత ప్రోగ్రెస్ కనిపించకపోవడం వల్ల సప్లైస్ కూడా ఎంతవరకు ఇస్తారు అప్పు, మెటీరియల్స్ స్టీల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, రకరకాల ఐటమ్స్. అందువల్ల వాళ్ళు కూడా స్టక్ అవ్వడము, వీళ్ళు కూడా సేల్స్ అవ్వకపోవడం వల్ల కొంచెం స్లోగా నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్స్. అంటే ఆ పెయిన్ బిల్డరే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వాసు చూసాం పాపం, వాళ్ళు చాలా మంచి ప్రాజెక్టులు కట్టి అప్పచెప్పిన వాళ్ళే. వాళ్ళు కూడా దగ్గర ఈ 4-3 నెలల్లోనే చాలా పెద్ద ప్రాజెక్టులు కట్టి అప్పచెప్పిన వాళ్ళ మీద కూడా కస్టమర్లు వెళ్ళి మీద పడిపోవటం. మాకు ఇప్పుడు అంటే కస్టమర్ బాధ కస్టమర్కి ఉంటుంది. కస్టమర్ ఎట్లా ఉంటుందంటే ఇంట్లో అద్దె కట్టుకుంటూ ఉంటాడు, తర్వాత రూపాయి 10 రూపాయలు ఏదో చేతిలో ఉన్న డబ్బులు ఏం చేస్తాడు, చేతిలో ఉన్న డబ్బులతో పాటు కొంచెం వడ్డీలు తీసుకొచ్చేసి బిల్డర్కి ఇచ్చేస్తాడు, లోన్ పెడతాడు. చూడండి కస్టమర్ ఎట్లా ఉంటాడంటే 1 లక్ష రూపాయలు వచ్చే కస్టమరు ఒక 60 లక్షల రూపాయలు లోన్ వస్తుంది, ఒక 20 లక్షల రూపాయలు చేతిలో ఉంటుంది, ఇంకో 15 లక్షలు 10 లక్షలు వడ్డీకి తెచ్చుకుంటాడు. వడ్డీకి తెచ్చుకున్నప్పుడు ఆ వడ్డీ కడతా ఉంటాడు పాపం. ఇటు పక్క ఇంటి రెంట్ కడతా ఉంటాడు, ఆ లోన్కి ఈఎంఐ కడతా ఉంటాడు. ప్రతి నెల పిల్లల ఫీజులు, రోజువారీ మెయింటెనెన్స్లు, కారు ఈఎంఐలు. ఈ బాధలో కస్టమర్ రన్ అవుతా ఉంటాడు. ఒకసారి ఇల్లు చేతికి వచ్చిందంటే ఇల్లు కట్టే అద్దె తగ్గిపోతుంది. ఇక చిన్నగా ఇల్లు అద్దె తగ్గిపోయిందంటే ఆ ఇల్లు అద్దెని ఈఎంఐలో కట్టేసుకుంటాడు. ఇల్లు పోతుంది, ఇల్లు అద్దె పోతుంది, ఇటువైపు ఈఎంఐ కలిసి వస్తుంది. సో ఇట్లా రన్ చేస్తుంటాడు. కస్టమర్ బాధ కస్టమర్ది. బిల్డర్ బాధ ఏంటి, అరే మార్కెట్ అంతా స్టక్ అయిపోయింది, సగంలో ఉన్నాం మనం, ఇప్పుడు మన దగ్గర అప్పు పుట్టట్లేదు, ఎట్లా ఒకట్లా అమ్మి కానీ దీన్ని ఎట్లా ప్రాజెక్ట్ ఒడ్డెక్కించాలనే బాధలో కస్టమర్ బిల్డర్ ఉంటాడు. బ్యాంకర్ ఎలా ఉంటాడు, ఈయన కడితేనే కానీ పైకి ఇస్తాడు. ఇట్లా అంటే స్టేజ్ వైజ్గా 4 స్టేజ్లు 5 స్టేజ్ల వైజ్గా బ్యాంకర్ ఇస్తాడు. ఈ స్తబ్దత వల్ల ఏమైందంటే ప్లాట్లు పైకి ఉన్న ప్లాట్లు అమ్ముడుపోకపోవటము, తగ్గించి అమ్ముదామంటేనా బిల్డర్ తగ్గించి అమ్ముదామంటేనా ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒక 20% 30% లాస్ అవ్వాల్సి వస్తుంది బిల్డర్. ఆ లాస్ నేను మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి తెరవాలి. ఇది 1 కోటి 2 కోట్లు అయితే ఎట్లా అక్కడ తెరవచ్చు, 20-30 కోట్లు అయితే పెద్ద ప్రాజెక్టులు అదే లేట్ అవుతుంటే కారణం. ఇది నేను ఎట్లా తెరవాలి అనే భయంలో అమ్మకుండా అట్లా పెడతాడు. ఇట్లా టైం గడిచిపోతూ ఉంటుంది, వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. బిల్డర్ కూడా క్రష్ అవుతూ ఉంటాడు. దయచేసి చాలామంది బిల్డర్ని అంటే నేను బిల్డర్ అని చెప్పేసి మీరు తప్పుగా అనుకోవడం అట్లా ఏమి ఉండదు. ఆ ప్రజల్లో బిల్డర్ రన్ అవుతూ ఉంటాడు, ఈ ప్రజల్లో కస్టమర్ రన్ అవుతూ ఉంటాడు. సో పరిస్థితులు అనుకూలించకపోవడం కూడా కస్టమర్ని ఇప్పుడు చాలా కంపెనీలు పెద్ద కంపెనీల మీద వెళ్ళిపోయి మాకు ఎప్పుడు ఇస్తారు, మీరు ఎప్పుడు ఇస్తారు గొడవ చేస్తున్న అవి కూడా మనం చూసినాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కస్టమర్ ఉంటాడు, అట్లాంటి పరిస్థితుల్లో బిల్డర్ ఉంటాడు. పరిస్థితుల ప్రభావం వల్లనే అది జరుగుతుంది. కానీ ఒక 6 నెలలో 8 నెలలో సంవత్సరం లేట్ అవుతుంది అని మనం అనుకోవాలి. ఇంకోటి కూడా చిన్న ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది అంటాం. వీళ్ళు ఏదైతే 6,000కి 5,000కి ఉంటారో అది అప్పటికే 7,000 8,000కి టైం లేట్ అయిన కొద్దిగా కన్స్ట్రక్షన్ అంటే పెరుగుతూ ఉంటుంది ప్రాపర్టీ. బిల్డర్ సమాధానం చెప్తాడంటే మీరు 6,000 కొన్నారు ఎస్ఎఫ్టీ, ఇవాళ రోజున 8,000కి అమ్ముతున్నాము, 2,000 రూపాయలు ప్లస్లో ఉన్నారు కదా, దయచేసి ఆగండి, మీరు
మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఒక 6 నెలలో 8 నెలలో లేట్ అయినా కానీ నీకు ఇస్తానని కస్టమర్లు బతిలాడుతూ ఉంటాడు బిల్డర్. బిల్డర్ ఏమంటాడు, మేము ఈఎంఐలు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, మేము అప్పులు తెచ్చి మీకు కట్టినాము, దానికి వడ్డీలు కడుతున్నాము అని కస్టమర్ ఉంటాడు. ఇదంతా మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ సరిగా పీక్స్కి వెళ్ళడం వల్లనే. కొంచెం దయచేసి అంటే కస్టమర్కి ఏముంటుంది, 2 ఇయర్స్లో మీకు అప్ చెప్తానన్న ప్రాజెక్టు 2.5 years 3 years 3.5 years కూడా వెళ్ళిపోతుంది. అంటే 1 year 1.5 years లేట్ కూడా వెళ్ళిపోతుంది. దానివల్ల ఇవి అసలు క్లోజ్ అప్పటికే 2-3 సార్లు వెళ్ళినప్పుడల్లా 3 నెలలు లేటు, 3 నెలలకు రండి, 3 నెలలు అయిపోద్ది అని చెప్పిన దానివల్ల కొంత భయం ఏర్పడుతుంది. అసలు కట్టగలరా లేదా ప్రాజెక్టు, మరి ఇట్లయితే ఎట్లా అనేది వీళ్ళు ఇంకా 4-5 ఆఫీసులకు వెళ్ళినప్పుడు మీ ప్రాజెక్ట్ ఇంకా ఎప్పుడు ఇస్తారని వాళ్ళు కొంచెం డిప్రెషన్లో తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా ప్రజలు బిల్డప్ అవడము ఇట్లా జరుగుతుంది. దయచేసి బిల్డర్స్ కానివ్వండి, దయచేసి కస్టమర్లు కానివ్వండి, ప్రజలు బిల్డప్ చేసుకుండా కొంచెం పరిస్థితులు బాగాలేవు. ఒకళ్ళు బిల్డర్ కానివ్వండి, కస్టమర్లు కానీ ఒకళ్ళు అర్థం చేసుకొని కొంచెం బిల్డర్కి సపోర్ట్ చేయండి. బిల్డర్ కూడా ఎక్కడో చోట డబ్బులు అప్పుకో లేకపోతే ఎట్లా తీసుకొచ్చి ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలని నేను ఇద్దరిని కోరుకుంటున్నాను అనమాట. రెండో ప్రశ్న అంటే ఉన్న పరిస్థితుల్లో అట్లా అది నాకు పెయిన్ కూడా ఉందంట ఇట్లా చెప్పడం. ఎందుకంటే పరిస్థితి అట్లా ఉండబట్టి ఇట్లా జరుగుతుంది. కస్టమర్లు కూడా కొంచెం సమయం పాటించాలి. బిల్డర్లు కూడా ఏదో విధంగా వాళ్ళు పిల్లలతో ఫ్యామిలీతో బాధపడుతుంటారు, వాళ్ళని ఎట్లా గట్లా అప్పు తీసుకొచ్చిన ప్రాజెక్టులు క్లోజ్ చేసి కస్టమర్లకు అప్పు చెప్పాలని కోరుకుంటున్నాను నేను. సో కంటిన్యూ క్వశ్చన్ వల్ల ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏదో అన్నారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్లు కొనుక్కోవచ్చా లేదా, ఇప్పుడు కొనుక్కుంటే మంచిదా కొనుక్కోకపోతే మంచిదా అనేది మీరు ఇందాలు అడిగిన కంటిన్యూషన్ క్వశ్చన్. దానికి ఏంటంటే ఇంకా మనం దాన్ని మన జ్ఞానంకి తీసుకోవాలి. ఇప్పుడు సగం కన్స్ట్రక్షన్ అయింది ప్రాజెక్టు, బిల్డర్ మంచోళ్ళే వెళ్ళిపోవచ్చు కన్స్ట్రక్షన్కి, లేదంటే కొన్ని రోజులు ఆగితే రేట్లు తగ్గుతాయి అంటే ఇంక 2 సంవత్సరాలు ఆగితే కానీ రేట్లు తగ్గుతాయి అంటే అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళు మాత్రము ఏదో విధంగా ఒక మంచి బిల్డర్ దగ్గర కొంటమే ఆగొద్దు. ఎందుకంటే లేబర్ కాస్టులు పెరుగుతున్నాయి. లేబర్ కాస్ట్ అంటే కన్స్ట్రక్షన్లో లేబర్ కాస్టులు పెరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ స్టీల్ రేటు, సిమెంట్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ కాస్ట్లు పెరుగుతూ ఉంటాయి. ఇవాళ రోజు మీకు ₹1 కోటి మీ దగ్గర ఉన్నాయి, ఏదో మంచి బిల్డర్ దాంట్లో చూసుకొని కొనుక్కోండి. ఇదే ₹1 కోటి మీకు వచ్చే నెక్స్ట్ ఇయర్కి ₹1,05,00,000 ₹1,03,00,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కొందామని చెప్పి ఈ ₹1 కోటి ఎలా పెడితే ఈ ₹1,03,00,000 బ్యాంక్ ఇచ్చే 2,00,000 3,00,000 వడ్డీతో మీకు అది ఆ రోజు ఇంత పెద్ద ప్లాట్ రాదు అక్కడ. ఎందుకంటే అది ₹1,50,00,000 అయిపోతుంది. ఇప్పుడు లేబర్ కాస్టు, మెటీరియల్ కాస్టు ఇవన్నీ పెట్టుకొని అది ₹1,50,00,000 అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఒక మంచి బిల్డర్ని చూసుకొని కొనేవాళ్ళు ఆగొద్దు, దయచేసి కొనేవాళ్ళు ఆగొద్దు. మీరు ఆగారు అంటే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఈ ₹1 కోటి ₹1,50,00,000 పెట్టి కొనాల్సి వస్తుంది. కొనేవాళ్ళు ఆగకండి, కానీ ప్రాజెక్ట్ క్లోజ్ చేయగలిగే బిల్డర్ దగ్గర వెళ్ళి కొనండి. అంటే ఉంటానే ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు మాత్రం రేట్లు తగ్గవు. అంటే నేను అదే రేట్లు తగ్గే అవకాశం ఏముంటుంది, ఆల్రెడీ అంటే 2009లో 8లో అపార్ట్మెంట్లు కొనేవి 30 లక్షలకి 40 లక్షలు 50 లక్షలు కొన్నాయి. 2016 2017లో కూడా అట్లనే ఉన్నాయి. అప్పుడు ఎందుకు ఆ 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల్లోనే ఇప్పుడు కొంచెం ప్రైమ్ లొకేషన్లో కొన్నాయి, పెద్ద బాగా వెళ్ళిపోయినాయి ముందుకి. ఈ జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న ఫ్లాట్లు మొత్తం రేట్లు పెరిగినాయి. కొంచెం సిటీకి దూరంగా కొన్నాయి, అట్లనే ఉన్నాయి రేట్లు. ఇప్పుడు బండ్లగూడ కానివ్వండి, కిస్మత్పూర్ కానివ్వండి, అట్లా కొన్న ప్లాట్లు అట్లనే ఉన్నాయి రేట్లు. సో ఎందుకంటే మంచి లొకేషన్ చూసుకోండి, మంచి బిల్డర్ చూసుకోండి. మీరు ఇప్పుడు రేట్ ఎక్కువ కొన్నా కానివ్వండి, రేట్లు పెరిగే లొకేషన్లు ఉన్నాయి. ఇప్పుడు నానక్రామ్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, తర్వాత మంచిరేవుల, కోకాపేట, ఇవన్నీ కూడా ₹1 రేట్ ఎక్కువ పెట్టుకున్నా 3 సంవత్సరాల తర్వాత అవి ₹1 పెడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి రేట్లు పెరిగేవి. ఈ లొకేషన్లో కొనేవాళ్ళు ఆగకుండా కొనండి. ఇప్పుడు తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు ఇవన్నీ కూడా రేట్లు పెరిగే లొకేషన్లే. నల్లగండ్ల ఇట్లా ఈ లొకేషన్లన్నీ కూడా రేట్లు పెరిగే లొకేషన్లే కాబట్టి కంపల్సరీగా ఒక మంచి బిల్డర్ని చూసుకొని మీకు తగ్గట్టు మీకున్న డబ్బులతో వెంటనే కొనేయండి.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పటికే చాలా సమయం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఏంటంటే కాస్త అవేర్నెస్ తీసుకుని వచ్చే కార్యక్రమం కూడా చేపట్టాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఫోర్త్ సిటీ అసలు డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భాషాబాయ్ గారు. సో చాలా వరకు మీరు కస్టమర్స్కి చూసే వాళ్ళకి కావచ్చు. వన్ మోర్ ఒకసారి ఇది ఒకసారి కట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి భాషాబాయ్ గారు. ఇప్పటికే చాలా సమయం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే అసలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఫోర్త్ సిటీ ఏంటి, దాని డెవలప్మెంట్స్ ఏంటి, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉంది, అసలు గవర్నమెంట్తో సంబంధం లేకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కస్టమర్లకు ఒకటే చెప్తాను, దయచేసి ఇప్పుడు ₹1,50,00,000 50,00,000 పెట్టి ప్లాట్ కొనుక్కునే వాళ్ళైనా, ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళైనా, విల్లాస్ కొనుక్కునే వాళ్ళైనా సరే, ముందు డెవలపర్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చూడండి. వాళ్ళు ఎన్ని అపార్ట్మెంట్లు కట్టే అమ్మారు, లేకపోతే వాళ్ళు ఎన్ని అపార్ట్మెంట్లు కట్టి ఎన్ని విల్లాలు కట్టే హ్యాండ్ ఓవర్ చేశారు, ఎన్ని లేఅవుట్లు హ్యాండ్ ఓవర్ చేశారు, అది చూడండి. అవే పక్కన ఏదో ల్యాండ్ కొన్నాడు, ఇంకా అప్రూవల్కి వెళ్తున్నాడు, ఇంకా రేరా రాలేదు, ఇవన్నీ ఇంకా చెప్పే అవసరం లేదు. ఇంకా చెప్పకండి దయచేసి. మీరు రేరా వచ్చిన ప్రాజెక్టులోనే, మీరు విల్లాలు కొన్నా రేరా వచ్చిన ప్రాజెక్టులోనే కొనండి. అపార్ట్మెంట్ కొన్నా రేరా వచ్చిన ప్రాజెక్టులోనే కొనండి. లేఅవుట్ కొన్నా కానివ్వండి, అప్రూవల్గా పూర్తయి రేరా వచ్చిన ప్రాజెక్టులోనే కొనండి. దయచేసి మళ్ళీ ఇక ఫ్రీలాన్స్కి వెళ్ళి, ఇక పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా ఫ్రీలాన్స్కి వెళ్ళొద్దు. అండర్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళి కాస్త పచ్చపచ్చంగా ఉండి బాగా హ్యాండ్ ఓవర్ చేస్తాడనే ఫీలింగ్తో ఉన్నదాని దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలని మరీ కోరుకుంటున్నాను. అత్యాశకి వెళ్ళి 10 లక్షలు 5 లక్షలకి ఇస్తున్నాడని, ₹1,00,00,000 50 లక్షలకి ఇస్తున్నాడని మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే ఒక ఇల్లు కొనాలి అంటే 10 సంవత్సరాల కష్టం అది. 10 సంవత్సరాల కష్టం అది. ఆ కష్టం కూడా ఎట్లాంటి కష్టం అంటే, ఒక ఎంప్లాయీకి ఆఫీసులో ఆ ప్రెజర్తో తినక భార్య పిల్లలకు పెట్టగా, ఒక జ్యూస్ తాగితే ఒక ₹50 మిగులుతుంది, ఒక టీ తాగితే ఒక ₹20 మిగులుతుంది అనే డబ్బులు కూడా యాడ్ చేసుకుంటారు. సో అట్లాంటి కష్టపడిన డబ్బులు జాగ్రత్తగా మీరు మంచి రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్టులోనే కొనుక్కొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.